తల్లికి వందనం వేసాక వచ్చిందని ఇవాళ రాశారు. అదే జగనేస్తే శ్రీలంక అయిపోతుంది, వెనుజులా అయిపోతుంది, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. అదే చంద్రబాబు నాయుడు వేస్తే జిఎస్టీ పెరుగుదల. ఆ జగన్ అప్పు తీసుకుంటే కనుక రాష్ట్రం రుణభారాలతో నాశనం అయిపోతుంది. అదే చంద్రబాబు నాయుడు అప్పు తీసుకుంటే కనుక రుణ సేకరణ చేస్తున్నట్టు, నిధుల సేకరణ చేస్తున్నట్టు రుణాల ద్వారా. ఈ నీచ జర్నలిజంతోనే ఈ రాష్ట్ర ప్రజల్ని సుదీర్ఘకాలం పాటు మోసం చేసుకొచ్చారు. జగన్ విజన్లో ఖచ్చితంగా యు మస్ట్ అప్రిషియేట్, వ్యవస్థలని దారికి తెచ్చాడు, గాడిని పెట్టాడు. అవినీతిమయమైపోతున్నటువంటి అధికార యంత్రాంగం నుంచి ప్రజలకు రక్షణ కల్పించాడు. ఇళ్ల దగ్గరకే వాలంటీర్ తెచ్చిచ్చే సర్టిఫికెట్లలో లంచాలు ఎక్కడ ఉన్నాయి, ఇళ్ల దగ్గరలోకే పరిపాలన, సచివాలయ వ్యవస్థ ఒక అద్భుతమైనటువంటి ఆలోచన తీరే. అట్లాగే కార్పొరేట్ ప్రైవేట్లో చదవకపోతే బ్రతుకు లేదన్నటువంటి స్టేజ్ నుంచి నాడు నేడు కింద ఆ తరహా సదుపాయాలతో కూడినటువంటి పాఠశాలలు, అట్లాగే రైతులకి భరోసా కేంద్రాలు ఏ ఏరియాకి ఆ ఏరియాలోనే తీసుకొచ్చి పెట్టడం, ఇవి ఖచ్చితంగా అడ్మినిస్ట్రేరియల్ అద్భుతాలు. అట్లాగే ప్రజలలో ఒక రొటేషన్ నడవడానికి సంక్షేమ పథకాలు, డబ్బులంటే నేతల సంచులలో నేతల ఖజానాల్లో నింపుకోవడం కాదు, ప్రజల చేతిలో డబ్బులు ఉండాలా, అప్పుడు రొటేషన్ అవుతుంది అన్నటువంటిది. తద్వారా కరోనా లాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో 10 పైసలు ఖర్చు లేకుండా ప్రజలందరికీ వైద్యం అందినటువంటి రోజుల్లో ప్లస్ వాళ్ళ చేతిలో డబ్బులు రొటేషన్ అవ్వడం వల్లే ఈ రాష్ట్రంలో ప్రజలు బ్రతికారు. అలాంటి సిచ్యుయేషన్ ఇవాళ రోజున అవన్నీ నీచత్వంగా అబద్ధాలతో తప్పుడు ప్రచారాలతో రాసుకొచ్చి ఇప్పుడు అదే జగన్ దాన్ని చంద్రబాబు నాయుడు అమలు చేస్తే ఇది అద్భుతమని రాసుకొస్తున్నారంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. రాష్ట్రంలో దరిద్రం ఏంటంటే కుల పెచ్చతో రగిలిపోతా, వర్గ పెచ్చతో రగిలిపోతా, పార్టీల పెచ్చతో రగిలిపోతా, నిజాలని సమాధి చేస్తూ అబద్ధాల పునాదుల మీద ప్రజల్ని మోసం చేస్తారనడానికి సాక్షినే ఈ జర్నలిజం.